కొద్ది గంటలే టైం, జనంలోకి కాక్రోచ్ పార్టీ. ఢిల్లీలో ఏం జరగనుంది? ఇది ఇవాళ మన సిఓ డెస్క్ టాపిక్. సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ రోడ్డెక్కేందుకు రెడీ అయింది. నిన్న మొన్నటి దాకా కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచే పోరాటాలు చేసిన ఆ పార్టీ ఫుల్ టైం వర్క్ సిద్ధమైంది. ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే ఈ నెల 6న ఢిల్లీ వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఉద్యమం మొదలుపెట్టే సందర్భం వచ్చేసిందని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈలో అవకతవకలు సహా విద్యారంగాన్ని ఆయన సర్వనాశనం చేశారని అభిజిత్ ఆరోపిస్తున్నారు. భారత్కు ఎందుకు తిరిగి వస్తున్నానో కూడా క్లారిటీగా చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. इंडिया का कॉन्स्टिट्यूशन हमें राइट देता है कि गलत के खिलाफ हम पीसफुल तरीके से अपनी आवाज़ उठा सकते हैं. उसी कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग हम अपनी आवाज़ उठाएंगे और मैं उम्मीद करता हूँ जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं वो इस प्रोटेस्ट में शामिल होंगे. जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे, उनको रिज़ाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाए. ఇది సిజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే సెన్సేషనల్ స్టేట్మెంట్. ఇక మేము స్ట్రీట్ ఫైట్కు సిద్ధమేనైనట్టని చెప్పేశారు. ఆ ఫైట్ కూడా స్ట్రేట్గా చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆయన స్పీచ్లో భారత రాజ్యాంగం గురించి కూడా ప్రస్తావించారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇంతవరకు ఓకే. మరి సిజేపీ ఢిల్లీలో చేసే ర్యాలీకి ప్రభుత్వం అనుమతిస్తుందా? ఢిల్లీ ఎయిర్పోర్టుకు అభిజిత్ కోసం తరలి వచ్చే వారిని కంట్రోల్ చేయడం ఈ పోలీసుల వల్ల అవుతుందా? ఆయన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి జడ్జి ముందుకు తీసుకెళ్తామంటున్నారా? ఇది నిజమేనా? మొత్తానికైతే కాంగ్రెస్ జనతా పార్టీ ఓ సంచలన నిర్ణయమే తీసుకుంది. జనం మనసుల్లో ఉన్న అశాంతిని ప్రధానంగా జంజీ ఆలోచనలు క్యాచ్ చేసి ఉద్యమాన్ని ఉరకలెత్తించాలని పక్కాగా ప్లాన్ చేసింది. అందుకే ముందుగా విద్యారంగంపై పడ్డారు. అప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థులు ఈ ర్యాలీకి తరలి వస్తారు. తల్లిదండ్రులు కనెక్ట్ అవుతారు. విద్యార్థి సంఘాలు ఎలాగో మద్దతిస్తున్నాయి. అంతా యూత్ ఎజెండానే. అందుకే ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరుగుతుందనేది సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ జనతా పార్టీని స్థాపించగానే వారం రోజుల్లోనే కోట్ల మంది అందులో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు అభిజిత్ చెప్పినవన్నీ శ్రద్ధగా వింటున్నారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ప్రజల మధ్యకే వస్తున్నారు. ఎయిర్పోర్టుకు తన అభిమానులు తరలి వచ్చారని, తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓ అంచనా ప్రకారం ఆ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ జనంతో నిండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వేలాది మంది అక్కడికి వచ్చే అవకాశాలు కూడా. పోలీసులు ఎలాంటి ఆటంకం కల్పించకపోతే భారీ ర్యాలీ అక్కడి నుంచే మొదలవుతుంది. అటు నుంచి నేరుగా లోకల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ చేసుకుంటారు. అక్కడే నిరసన చేపడతారు. వేలు కాదు, అవసరమైతే జంతర్ మంతర్ లక్షల మందితో నిండిపోవచ్చు. ఎందుకంటే జంజీ కనెక్ట్ అయితే ఆపడం ఆ దేవుని తరం కూడా కాదు. ఇందుకు మన పక్క దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ప్రధాన ఉదాహరణలు. జూన్ 6న అభిజిత్ దిప్కే చేసే ప్రసంగం దేశ చరిత్రలోనే కీలకంగా నిలిచిపోతుంది. నిజంగానే ఈ జంజీ ఉద్యమం తీవ్రమైతే తర్వాత రోజుల్లో అభిజిత్ ప్రసంగం చుట్టే రాజకీయాలన్నీ నడుస్తాయి. ఆ రోజు ఆయన ఇచ్చే స్పీచ్ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్ వ్యూహాల చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా, ఏదైనా రాజకీయ పార్టీతో కలిసి ముందుకెళ్తారా అనేది ఆ రోజున కొంత క్లారిటీ రావచ్చు. ఇదంతా కాంగ్రెస్ జనతా పార్టీ సభకు పోలీసులు అనుమతిస్తేనే. మరి ఆ సభకు ప్రభుత్వం నో చెబితే? ఇదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఓ రకంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని మోదీ సర్కార్కు కూడా ఇదో సవాల్.
అనుమతిస్తే భారీ ర్యాలీ తీస్తారు, సభ పెట్టుకుంటారు. జంజీలో ఓ ఊపు వస్తుంది. భవిష్యత్తులో అది బీజేపీకి ముప్పుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ సభకు అనుమతించకుండా అభిజిత్ను అరెస్టు చేస్తే ఈ ప్రశ్నకు మనం 2 సమాధానాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మెల్లిగా ఉద్యమం చల్లారిపోతుంది. ఎప్పటిలాగే పాత పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య రాజకీయాలు నడుస్తాయి. జనం ఆటోమేటిక్గా అటో ఇటో ఉంటారు. ఇక నెంబర్ 2, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఒకవేళ అభిజిత్ పిలుపును అందుకొని లక్షలాదిగా జనం ఢిల్లీ వీధుల్లోకి వస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆయన్ని చూసేందుకు ఎయిర్పోర్ట్కి కూడా భారీగానే జనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి టైంలో ఆయన్ని అరెస్టు చేస్తే యూత్ను రెచ్చగొట్టినట్టే రెచ్చిపోయే యూత్ సైలెంట్గా ఎందుకుంటారు? రాజధాని మొత్తం నిరసనలకు పిలుపు ఇవ్వచ్చు. ఉద్యమం ఉద్రిక్తంగా మారే సూచనలు ఉన్నాయి. అవసరమైతే హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకోవచ్చు. అభిజిత్ అరెస్టు తర్వాత ఏం జరుగుతుందనేది మనం అంత తేలిగ్గా ప్రెడిక్ట్ చేయలేం. అందుకే ఆయన కూడా చాలా ప్లాన్డ్గా ఈ మీటింగ్కు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే తనను అరెస్టు చేస్తారని గతంలో చాలాసార్లు అభిజిత్ చెప్పారు. ఒక్కడిగా వస్తే అరెస్టు చేస్తారేమో, అందుకే లక్షలాది మంది ఆయనకు వెల్కమ్ చెప్పేందుకు ఎయిర్పోర్టుకు తరలి వస్తే అరెస్టు చేయడం అంత ఈజీయా? కానే కాదు. అందుకే అభిజిత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఓ రకంగా మోడీకి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నారు. ఢిల్లీలో ఈ నెల 6న కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ కని విని ఎరగని రీతిలో జరిగిందంటే మాత్రం ఈ ఉద్యమం చూస్తుండగానే దేశం మొత్తం పాకుతుంది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పదు. అదే జరిగితే సీజేపీకి తొలి విజయం దక్కినట్టే. ఆ తర్వాత ఆ పార్టీ ఇక ఆగదు. ఒక్కొక్క ఇష్యూను టేకప్ చేస్తూ కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సీజేపీ భవిష్యత్ ఏంటి, అభిజిత్ ఏం చేయనున్నారు అనే అంశాలన్నింటిపై క్లారిటీ రావాలంటే ఈ నెల 6 దాకా ఆగాల్సిందే. చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందో. ఇది ఇవాళ సీ వీడియోస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి V5 న్యూస్.